అందరు నమస్కారం. ఈరోజు మన ఏరియాలో నల్లొంకాయలు పూర్ణానికి ఎక్కరొచ్చే పూర్ణం నల్లొంకాయలు ఎంత బాగున్నాయి. ఇవి ఇగో ఇగో ఎంత బాగున్నాయి ఈ వంకాయలు. ఇప్పుడు తెంపుకుందామని. నా తోట పేరు మల్లన్న టెర్రస్ గార్డెన్, నా పేరు చంద్రకళ. ఈ పూర్ణానికి అయితే ఎంత చక్కగా ఉంటాయి అంటే అంత బాగుంటాయి. నేను నర్సరీలో తెచ్చిన ఈ చెట్లు కావాలనే ఈ పూర్ణానికి ఎక్కరొస్తాయనే తెచ్చిన. అయ్యో ఇంకా ఎంత ఎంతలా ఉన్నాయి. భారీగా భారీగా మంచి విత్తనాలు. మనం విత్తనాలు నాటుదే. నేను ఒక 5 చెట్లు వేసుకుంటేనే ఇదేమో కొద్దిగా పిసికగా అయ్యింది చెట్టు. ఎందుకు అయిందో ఏమో అర్థం కాలే. ఉన్న కాడికైతే 4 చెట్లు అయితే బందోబస్తుకున్నాయి. అవి చిన్నగా ఉన్నాయి. మీకు నచ్చిన వంకాయలు ఉన్నాయి. అబ్బబ్బో ఎంత బాగున్నాయి చూడండి. చూడు, దీనికి ఒక 6 భాగాలు చేసి పూర్ణం చేయాలి. కానీ వాటర్లో ఎట్లా ఉంటాయో అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇవి మనం కట్ చేసుకుందాము. ఇంకా మార్కెట్లో గిసువంటివి అమ్ముతారు. చిత్తలావు 3 వాకిలు వెళ్ళినాయి చూడు. మన ఇంటి మందం సరిపోని వెళ్ళాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి లేద చెట్లు. ఇవి 2వ తేప ఇప్పుడు దెంపబట్టి. ఆ నల్లయి దెంపి ఏమో ఆ నల్లయి అయితేనేమో ఒకటేసారి ఫస్ట్ ఇవి నల్లయి ఎంత మంచిగా ఉన్నాయి. వంకాయలు ఆర్గానిక్ పండించుకున్న కూరగాయలు. ఏమో ఇవి కొనాలంటే 40 రూపాయలు 50 రూపాయల కిలో. ఏ కూరగాయలైనా 80 రూపాయలు 60 రూపాయలకి ఏది లేదు. 50 రూపాయలు టమాటా ఉంది. ఎట్టున్నాయి గుత్తులకేను. ఎక్కడికైనా మంచిగా ఇంత పుచ్చులు లేకుండా నీట్గా మంచిగా ఉన్నాయి. ఇంకా ఏం చేయాలి, ఇవి అన్ని కలిసే కిలోన్నర పైన ఉన్నట్లే చూడు. ఎంతవరకు ఉన్నాయి. ఎంత ముదురు చెట్లు. ఇది ఇప్పుడు 4వ తేపకాయ చెట్లు. ఇప్పుడు ఆడోటి ఉన్నాయి. వీటిదంటే అవి వేస్తే మాత్రం ఒక దబ్బెడని వెళ్తున్నాయి. కొంచెం టమాటాలు కూడా ఉన్నాయి. నేను మధ్య పండు పిట్టలు తింటుంటే తెంపుకుపోతూనే ఉన్నా. త్వరగా అయింది. కాయలు అయితే బాగానే పడ్డాయి. దీనికి ఒక 4-5 తెంపుకుందని. మన ఆర్గానిక్ పంట అంటే మన ఇంటి పంట, మన సొంతం పంట, మన ఆర్గానిక్ కూరగాయలు మనకు ఇన్ని వెళ్ళి అనుకో మనకి ఏ టెన్షనే ఉండవు. మాకు ఒక 10-12 రకాల కూరగాయలు వెళ్తున్నాయి. ఏది కొనమైనా అమ్మో ఎంత పిరం అంటే అంత పిరం ఉన్నాయి. ఇంకా మా చెట్లలో వెళ్ళిన కూరగాయలేను. ఇంకా ఇక్కడ మంచిగా వెళ్ళినాయి. మా ఇంటి మందం అయితే ఇబ్బంది ఏం లేకుండా వెళ్తున్నాయి. ఇంకా మీకు కొన్ని చెట్టు చూపిస్తలేను. పాలకూర, కొత్తిమీర, తోటకూర, ఎర్ర తోటకూర, సుక్కకూర, అది గంగవాయిలి, పొనగంటి కూర. ఇంకో మాకు ఒక 7-8 రకాల ఆకుకూరలు ఇన్ని కూరగాయలు వెళ్తున్నాయి. ఇంకో మాకు ఇవి సుషిరుగా. ఇంకా నల్లొంకాయలు ఎక్కడ పోయిరా అనుకుంటారా? చూడు, నల్లొంకాయలు కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఇంకో వెళ్తున్నాయి చూడండి. నాకైతే ఎంత ఆనందం అవుతున్నాయి ఈ కూరగాయలు చూస్తారైతే. ఎంత భారీగా ఉన్నాయి చూడండి. ఇంకా మీకు ఒకవేళ నచ్చితే, ఇంత పంట ఇలా తీస్తుందని ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎవరైనా మన ఇంటికి సొంతం పంట ఉంటే ఎంతో సంతోషం, బాగా మనకు మంచిగా అనిపిస్తుంది. ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. బాయ్.